హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు సివి ఆనంద్ గారు తెలంగాణ డీజీపీగా రాబోతున్నారు అనే వార్త 13న హైకోర్టుకు తెలుపనున్న రాష్ట్ర ప్రభుత్వం 14న అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం పూర్తి స్థాయి డీజీపీగా 2 ఏళ్ల పాటు కొనసాగింపు త్వరలో ఐపీఎస్ల బదిలీలు భారీగా ఉండే అవకాశం కొత్త డీజీపీగా 1991వ బ్యాచ్ అధికారి సివి ఆనంద్ పేరును రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధికారికంగా వెల్లడించినట్టు తెలిపింది. ఇప్పటికీ 2 సార్లు ఊరించి నిరుత్సాహపరిచిన డీజీపీ పదవి ఆయన కోరుకున్నట్టే త్వరలో వరించే అవకాశం కనిపిస్తున్నది. రాబోయే రోజుల్లో అంటే 14న అధికారికంగా ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డీజీపీగా సివి ఆనంద్ రాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ కమిషనర్ గా చేసి మంచి అనుభవం ఉన్న సివి ఆనంద్ కి డీజీపీ పగ్గాలు రాబోతున్నాయి. ఇది వరకే చాలా సార్లు డీజీపీగా చేయాలని 2 సార్లు ఆయనకు అవకాశం వచ్చినట్టే వెళ్ళిపోయింది. కాకపోతే ఈసారి తప్పకుండా డీజీపీ తెలంగాణ రాష్ట్రానికి ఆయన అవ్వబోతున్నారు. ఇప్పటికే యూపీఎస్సీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి సివి ఆనంద్, వినాయక్ ప్రభాకర్, ఆప్టే, సౌమ్య మిశ్రా పేర్లు వచ్చాయి. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీగా ఉన్న బి శివధర్ రెడ్డి ఉద్యోగ విరమణ చేస్తుండగా ఆయన స్థానంలో పూర్తి స్థాయి డీజీపీగా సివి ఆనంద్ పేరు ప్రకటించినట్టు సమాచారం. కాగా రాష్ట్రం నుంచి 5 పేర్లు యూపీఎస్సీకి పంపగా వారిలో అర్హులైన 3 పేర్లను యూపీఎస్సీ రాష్ట్రానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణలో డీజీపీ నియామకం జరగడం లేదని హైదరాబాద్ కు చెందిన టి ధనగోపాల్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు వింటున్న హైకోర్టు డీజీపీ నియామక ప్రక్రియ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరుతూనే ఉన్నది. 13న హైకోర్టులో ప్రకటించే అంశం. ఇదే అంశంపై హైకోర్టులో పలు దఫాలుగా జరుగుతున్న విచారణలో భాగంగా ఈ నెల 3న జరిగిన విచారణలో జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ఎప్పటిలోగా రెగ్యులర్ డీజీపీని ప్రకటిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారంట. సో విజయసేన్ రెడ్డి గారు జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు ఎప్పటిలోగా రెగ్యులర్ డీజీపీని ప్రకటిస్తారని గవర్నమెంట్ ని క్వశ్చన్ చేశారంట. సో దాంతో మార్చి 12న యూపీఎస్సీ నుంచి సిఫార్సులు అందాయని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు చెప్పారంట విజయసేన్ రెడ్డి గారికి. ఆ జాబితాలోని పేర్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు 2 వారాల గడువు కావాలని కోరారు. సో 2 వీక్స్ టైం అడిగారు. అప్పుడు అసెంబ్లీ సమావేశాలు కారణంగా ప్రభుత్వ నిర్ణయం జాప్యమైందని 2 వారాల గడువు ఇస్తే యూపీఎస్సీ సిఫార్సు జాబితా మేరకు ప్రభుత్వం డీజీపీ నియామకం చేపడుతుందని ఏజీ చెప్పారు. దీంతో తదుపరి విచారణ ఈ నెల 13కు వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో ఈ పిటిషన్ కు సంబంధించి తుది విచారణ ఈ నెల 13న జరగడంతో అదే రోజున ప్రభుత్వం నిర్ణయించిన సివి ఆనంద్ పేరు ప్రకటించే అవకాశం కూడా ఉన్నదని తెలుస్తుంది. సో 14 తర్వాత అధికారిక ఉత్తర్వులు. ఏదేమైనా డీజీపీగా సివి ఆనంద్ గారు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. సుదీర్ఘ డిపార్ట్మెంట్ లో అనుభవం ఉన్న సివి ఆనంద్ గారు తెలంగాణ రాష్ట్రానికి డీజీపీగా ఇది వరకు కూడా ప్రయత్నాలు చేశారు. కానీ అప్పుడు ఫలితాలు రాకపోయాయి. కానీ ఇప్పుడు హైకోర్టు ఆర్డర్స్ ద్వారా ప్రభుత్వం ఆయనని నియమించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. సో 14న అధికారికంగా దీని ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నమస్తే తెలంగాణ ఒక వార్త ఉంది. సో 14న ఏం జరుగుతుంది, 13న హైకోర్టులో ఏం జరుగుతుందని మనం వేచి చూడాలి.